హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పొట్లకాయ కూర అండి. చూడడానికి మీకు ఇది పొట్లకాయ కూరలాగా అనిపిస్తుందా? చాలా టేస్టీగా బాగుంది కదా. మనకి చూడంగానే అన్నంలో కలుపుకొని తినాలని అనిపిస్తుంది. గుజ్జుగా ఉంటుంది కాబట్టి రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ప్లస్ డెలివరీ అయిన ఆడవాళ్ళు కానీ పాలిచ్చే తల్లులకైనా ఈ కూర చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ కూర తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఉంచుకొని కాస్త నూనెలో పోపు దినుసులు వేయించుకున్న తర్వాత అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవన్నీ కలిపి ఉంచినది ఒక స్పూన్ వేసుకొని అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసి వేయించుకోండి. ఉల్లిపాయలు ఏ తాలింపులు అయినా సరే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి కూరకు అనేది సపరేట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. మీరు కావాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది మీకు మసాలా కూరలాగా వండుకోవాలనుకుంటేనే అది వేసుకోండి. లేదంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవచ్చు. కొద్దిగా ఒక నిమిషం హై ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కలన్నిటిని ఇలాగా వేపుకోవాలి. ఇవన్నిటి కొద్దిగా ఒక నిమిషం తర్వాత కొంచెం మనకి ఇవి నీరున్న ముక్కలు కాబట్టి ముక్కలు ఎన్ని ఉన్నాయో దాటిని బట్టి ఒక పావు వంతు తగ్గించుకొని మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోనే పసుపు, కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు సరిపోతుంది. ఒక స్పూన్ లేదా అర స్పూన్ కారం, మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చీలు ఉండే ఘాటుని బట్టి కారం కూడా అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక పావు గ్లాసు పాలు మనం ఇందులో కలుపుకోవాలండి. పొట్లకాయ కూరకి చక్కటి రుచి రావాలంటే నీళ్ళ బదులుగా మనం పాలు పోసి ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాసిన పాలు మీకు ముక్కలు మరి కొన్ని బాగా ముదిరినట్టుగా ఉంటే అలా అనుకుంటే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచుకున్నారంటే ఒక 10 నుంచి 12 నిమిషాల తర్వాత మనకి చక్కగా గుజ్జు అనేది దగ్గరకు వచ్చి ముక్కలు ఉడికి చాలా టేస్టీగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి మూత తీసి ముక్కలను కలుపుకుంటుంటే సమానంగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీరు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉంటే దించిపోయే ముందు లాస్ట్గా ఒకసారి తిప్పే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకుంటే రుచి కమ్మగా ఉంటుంది. లేదంటే మీరు అది వేయకపోతే ధనియాల పొడి అవసరం లేదు. కర్రీ ఇలాగే ప్లెయిన్గా ఒక విధమైన కమ్మటి రుచితో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిందో నా కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.